హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నేర్చుకున్నాం. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ ఈజ్ ఆర్థోగోనల్ టు ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్కిల్స్. అంటే ఏమంటున్నాడు, ఒక సర్కిల్ ఈక్వేషన్ ఉంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆ సర్కిల్ కండిషన్ ఎలా ఉందంటే అది ఈ మూడు సర్కిల్స్కి కూడా ఆర్థోగోనల్గా కట్ చేస్తుంది. ఆర్థోగోనల్ అంటే మీనింగ్ ఏంటి? థీటా ఈక్వల్ టు 90 డిగ్రీ. అంటే మనకి ఒక మూడు సర్కిల్స్ ఉన్నాయి. ఈ మూడు సర్కిల్స్ని కూడా మనకు కావాల్సిన సర్కిల్ ఏం చేస్తుంది? ఆర్థోగోనల్గా కట్ చేస్తుంది. సపోజ్ ఈ సర్కిల్ 1, సర్కిల్ 2, సర్కిల్ 3 అనుకుందాం. ఈ మూడు సర్కిల్స్ని కూడా మనకు కావాల్సిన రిక్వైర్డ్ సర్కిల్ ఉందా, ఈ సర్కిల్ మూడింటిని కూడా 90 డిగ్రీ 90 డిగ్రీ 90 డిగ్రీతో కట్ చేస్తుంది. అప్పుడు ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. దీని ఈక్వేషన్ ఎలా కనుక్కోవచ్చు అంటే యూజింగ్ రాడికల్ సెంటర్. ఈ సెంటర్ ఏమవుతుందంటే రాడికల్ సెంటర్ అవుతుంది. మూడు సర్కిల్స్ను కూడా ఆర్థోగోనల్గా కట్ చేసే సర్కిల్ యొక్క సెంటర్ రాడికల్ సెంటర్ అవుతుంది. మరి రాడికల్ సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే యూజింగ్ రాడికల్ యాక్సిస్. మరి రాడికల్ యాక్సిస్ అంటే ఏంటి? 1, 2కి ఒక రాడికల్ యాక్సిస్, 2, 3కి ఒక రాడికల్ యాక్సిస్ కనుక్కున్నాం అనుకోండి. అలానే 1, 3 ఈ మూడు రాడికల్ యాక్సిస్లు కూడా ఏంటంటే మనకి కాంకరెంట్. అంటే రాడికల్ యాక్సిస్ ఆఫ్ 1, 2, రాడికల్ యాక్సిస్ ఆఫ్ 2, 3, రాడికల్ యాక్సిస్ ఆఫ్ 1, 3 ఈ మూడు కూడా ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఆ మీటింగ్ పాయింట్ మనం ఏమంటాం? రాడికల్ సెంటర్ అంటాం. మరి రాడికల్ యాక్సిస్ అంటే ఏంటి అసలు? ఇది మనకి తెలుసుకోవాలి ముందుగా. రాడికల్ యాక్సిస్ అంటే ఏంటి? రాడికల్ యాక్సిస్ అంటే ఏం లేదు. సపోజ్ ఒక రెండు సర్కిల్స్ ఉన్నాయి. ఈ రెండు సర్కిల్స్కి కూడా మనం టాంజెంట్స్ డ్రా చేయాలి. కాకపోతే టాంజెంట్స్ ఎలా ఉంటారంటే ఈక్వల్ లెంత్లో ఉండాలి. అది ఒక రెండు లెంత్ అంటే ఎన్ని పాయింట్స్ అని తీసుకోవచ్చు, కానీ ఆ యొక్క పాత్ మీద మనం ఏ పాయింట్ తీసుకొని టాంజెంట్స్ డ్రా చేసిన సర్కిల్స్ మీదకి ఆ లెంత్ ఆఫ్ టాంజెంట్స్ ఎక్కువ ఉండాలి. అంటే ఏంటి అసలు అర్థం? సపోజ్ ఇది ఒక పాత్. ఈ పాత్ మీద నేను పి అనే పాయింట్, క్యూ అనే పాయింట్, ఆర్ అనే పాయింట్, ఎస్ అనే పాయింట్ ఇలా చాలా పాయింట్లు తీసుకున్నాను. ఈ సపోజ్ ఆర్ అనే పాయింట్ నుంచి నేను ఈ సర్కిల్ మీదకి ఒక టాంజెంట్ డ్రా చేశాను. ఈ సర్కిల్ మీద కూడా డ్రా చేశాను. ఈ లెంత్ ఆఫ్ టాంజెంట్స్ ఎలా ఉంటాయి అంటే ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ డయాగ్రమాటిక్గా కొంచెం తప్పుగా అనిపించినప్పటికీ కూడా లెంత్ ఆఫ్ టాంజెంట్స్ ఈక్వల్ ఉంటాయి. సపోజ్ క్యూ అనే పాయింట్ నుంచి నేను డ్రా చేశాను అనుకోండి టాంజెంట్స్, ఆ టాంజెంట్ లెంత్ కూడా ఈక్వలే ఉంటాయి. పి అనే పాయింట్ నుంచి నేను టాంజెంట్ డ్రా చేసినా నాకు ఈ లెంత్ ఆఫ్ టాంజెంట్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్ ఉంటాయి. ఎస్ అనే పాయింట్ నుంచి టాంజెంట్ డ్రా చేసినా నాకు లెంత్ ఆఫ్ టాంజెంట్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్ ఉంటాయి. సో ఈ యొక్క లెంత్, ఈ లోకస్ చూసారా, ఈ స్ట్రైట్ లైన్, ఈ పిక్యూఆర్ఎస్ పాయింట్లన్నీ ఉన్న ఈ పాత్ చూసారా, దీన్నే మనం ఏమంటారంటే రాడికల్ యాక్సిస్ అంటాం. రాడికల్ యాక్సిస్. ఇంకో డెఫినేషన్ ఏం చెప్తారంటే లెంత్ ఆఫ్ టాంజెంట్ అని చెప్పే బదులు పవర్ ఆఫ్ పాయింట్ అని చెప్తాం. పవర్ ఆఫ్ పాయింట్ అంటే ఎలా చెప్తాం? పవర్ ఆఫ్ పాయింట్ అంటే ఎలా కనుక్కుంటాం అసలు? పవర్ ఆఫ్ పాయింట్ అంటే రూట్ ఆఫ్ పవర్ ఆఫ్ పాయింట్ అంటే S11 అంతేనా? పవర్ ఆఫ్ పాయింట్ అంటే S11. అదే లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటే ఏమొస్తుంది? రూట్ ఓవర్ S11. సో రెండు ఒకటేగా. లెంత్ ఆఫ్ టాంజెంట్లు ఈక్వల్ అన్నా పవర్ ఆఫ్ పాయింట్ ఈక్వల్ అన్నా ఒకటే కదా. ఇక్కడ దీనికి తేడా ఉంది, రూట్ వాల్యూ ఒకటి డిఫరెన్స్. అంటే రూట్ వాల్యూ పెట్టినా మనకి వాల్యూలో చేంజ్ అని రాదు కాబట్టి, సో లెంత్ ఆఫ్ టాంజెంట్లు ఈక్వల్ అన్నా పవర్ ఆఫ్ పాయింట్ ఈక్వల్గా ఉన్న లోకస్ అడిగితే కనుక లోకస్ ఏమవుతుందంటే రాడికల్ యాక్సిస్ అవుతుంది. సో మనకి రాడికల్ యాక్సిస్ అనుకోవడం చాలా చాలా సింపుల్. దానికి ఉన్న ఏకైక ఫార్ములా ఏంటంటే S - S' = 0. అంటే రెండు సర్కిల్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే చాలు. సబ్ట్రాక్షన్ చేస్తే రాడికల్ యాక్సిస్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈజీగా మెథడ్ చేద్దాం. రాడికల్ యాక్సిస్ ఆఫ్ 1, 2, రాడికల్ యాక్సిస్ ఆఫ్ 1, 3 కనుక్కుందాం. ఈ 2, 3 కూడా కనుక్కోవచ్చు. 1, 2 సర్కిల్, 2, 3 సర్కిల్, 1, 3 సర్కిల్ ఏదైనా తీసుకోవచ్చు. సో నేను రాడికల్ యాక్సిస్ ఆఫ్ 1 and 2 ఫస్ట్ 2 సర్కిల్స్కి రాడికల్ యాక్సిస్ ఏమవుతుంది? 1 - 2 అంటే ఇది S అనుకుంటే S - S' = 0 కదా ఫార్ములా మనకి. సో S - S' ఈ రెండు సర్కిల్స్ డిఫరెన్స్ చేయొచ్చు. సార్ మరి దీని నుంచి సబ్ట్రాక్షన్ చేస్తున్నారు, మరి దీని నుంచి కూడా చేయొచ్చు అంటే చేయొచ్చు. కానీ చేసే ముందు సర్కిల్స్ స్టాండర్డ్ ఫామ్ లో ఉండేలా చూసుకోవాలి. x² + y² + 2gx + 2fy + c = 0. x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ 1 ఉంది. x² + y² + 2gx + 2fy + c = 0. x² y² కోఎఫిషియంట్ ఎంత ఉన్నాయి? 1 ఉన్నాయి. ఇలా జనరల్ ఫామ్ లో ఉన్నప్పుడు మాత్రమే సబ్ట్రాక్షన్ చేయండి. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది? x² + y² + 2x + 17y + 4 మైనస్ ఈ సర్కిల్ x² + y² + 7x + 6y + 11 = 0.
సో మైనస్ లోపలికి వెళ్తే ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 17y ప్లస్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 7y మైనస్ 6y మైనస్ 7x మైనస్ 6y మైనస్ 11 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి ఏమేమి టర్మ్స్ క్యాన్సిల్ అవుతున్నాయి x స్క్వేర్ క్యాన్సిల్ y స్క్వేర్ క్యాన్సిల్. సో 2x మైనస్ 7x ఎంత మైనస్ 5x 17y మైనస్ 6y ఎంత 11y 4 మైనస్ 11 ఎంత మైనస్ 7 ఈక్వల్ టు 0. సో మైనస్ తో మల్టిప్లై చేస్తే 5x మైనస్ 11y ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఇది ఒక రాడికల్ యాక్సిస్ గా దీని ఏమంటాం మనం రాడికల్ యాక్సిస్ ఆఫ్ సర్కిల్స్ 1 and 2 సర్కిల్స్ యొక్క రాడికల్ యాక్సిస్ ఇది రాడికల్ యాక్సిస్. సిమిలర్లీ 1 3 కనుక్కోవచ్చు 2 3 కనుక్కోవచ్చు దేనికైనా రాడికల్ యాక్సిస్ తీసుకోవచ్చు. నేను 1 3 సర్కిల్స్ కి మనం ఒక రాడికల్ యాక్సిస్ తీసుకుంటున్నాను. సో రాడికల్ యాక్సిస్ ఆఫ్ 1 and 3 ఈ రెండు సర్కిల్స్ కి రాడికల్ యాక్సిస్ ఏమవుతుంది డైరెక్ట్ గా చేద్దాం. ఈసారి x స్క్వేర్ కోఎఫిషియెంట్ క్యాన్సిల్ అవుతాయి y స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 2x మైనస్ ఆఫ్ మైనస్ x అంతా 3x ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ x వస్తుంది కదా సేమ్ ఇలానే చేయండి. ఈ సర్కిల్ మైనస్ ఈ మూడో సర్కిల్ చేస్తే ఏమవుతుంది x స్క్వేర్ y స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 2x మైనస్ ఆఫ్ మైనస్ x 3x అవుతుంది. 17y మైనస్ 22y ఎంత మైనస్ 5y 4 మైనస్ 3 ఎంత 1 ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండు సర్కిల్స్ ని ఏం చేద్దాం అంటే ఈ రెండు ఈక్వేషన్ కూడా ఇది కూడా ఇదేంటి రాడికల్ యాక్సిస్ ఆఫ్ 1 and 3. రెండు రాడికల్ యాక్సిస్ వస్తే చాలుగా ఆ రెండు పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ గా మనకి రాడికల్ సెంటర్ అంటే సో YCXY మెథడ్ ఉపయోగించి దీని సెంటర్ కనుక్కుందాం. సెంటర్ రాగానే ఏదో ఒక సర్కిల్ మీదకి మనం ఏం చేద్దాం అంటే టాంజెంట్ డ్రా చేద్దాం. ఈ సర్కిల్ మీదకైనా లేదా ఈ సర్కిల్ మీదకైనా ఈ సర్కిల్ మీద టాంజెంట్ యొక్క లెంత్ కనుక్కుందాం. యూజింగ్ టాంజెంట్ లెంత్ ఫార్ములా ఏంటి టాంజెంట్ లెంత్ ఫార్ములా √S11 దాన్ని ఉపయోగించుకొని టాంజెంట్ లెంత్ కనుక్కున్నాం అనుకోండి. అది దేనికి ఈక్వల్ అవుతుంది రేడియస్ కి ఈక్వల్ అవుతుంది. చూడండి ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఈ పాయింట్ వరకు అంటే కాంకరెన్స్ అంటే సర్కంఫరెన్స్ మీద ఉన్న పాయింట్ మీద కలుతుందిగా టాంజెంట్ అంటే. సో ఆ టాంజెంట్ లెంత్ మనకి దేనికి ఈక్వల్ మనకి కావాల్సిన సర్కిల్ యొక్క రేడియస్ కి ఈక్వల్. సో అదే విధంగా రేడియస్ కనుక్కోవచ్చు. సో YCXY మెథడ్ అప్లై చేస్తాం దీనికి. y అప్లై చేస్తే ఎంత -11 c7 YC x y మనకి దానికి -5 1 YC x3 -5. సో x y కాన్స్టెంట్ వాల్యూ 1. సో ఇప్పుడు చేద్దాం x by AD minus BC -11 minus of minus plus అవుతుంది కాబట్టి 7 5 35 y upon 7 3 21 minus 5 equal to 1 upon AD minus BC 5 into minus 5 ఎంత -25 minus of minus ఎంత plus 11 into 3 33. సో x వాల్యూ ఎంత -11 plus 35 ఎంత 24 by -25 plus 33 ఎంత 8. సో 3 x వాల్యూ 3 మరి y వాల్యూ ఎంత 21 minus 5 ఎంత 16 by 8 2. సో y equal to 2 x equal to 3. సో x వాల్యూ y వాల్యూ వచ్చింది x 3 y 2 వచ్చింది. ఓకేనా x వాల్యూ 3 వచ్చింది y వాల్యూ 2 వచ్చింది. సో 3,2 అనేది మనకి కావాల్సిన రిక్వైర్డ్ సర్కిల్ యొక్క ఈ సర్కిల్ ని చూసారా ఈ రిక్వైర్డ్ సర్కిల్ యొక్క సెంటర్ 3,2 మనకి కావాల్సిన ఇప్పుడు లెంత్ ఆఫ్ టాంజెంట్ కావాలి. లెంత్ ఆఫ్ టాంజెంట్ మనకి కావాల్సిన రిక్వైర్డ్ రేడియస్. సో రేడియస్ ఆఫ్ సర్కిల్ కావాలి. సో దానికోసం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పై ఈ సర్కిల్ ఇది రబ్ చేస్తాను. సో మనకి ఇప్పుడు రాడికల్ యాక్సిస్ కనుక్కున్నాం. ఈ రెండు రాడికల్ యాక్సిస్ సాల్వ్ చేస్తే మనకి సెంటర్ వచ్చింది. సెంటర్ నుంచి మనకి ఏం కావాలి రేడియస్ కావాలి. సో రేడియస్ దీనికి ఈక్వల్ రేడియస్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్
రిక్వైర్డ్ సర్కిల్ యొక్క రేడియస్ దేనికి ఈక్వల్ అంటే ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ 3,2 to any of the given 3 circles. ఇచ్చిన 3 సర్కిల్స్ లో ఏ సర్కిల్ మీదకైనా సరే మనం టాంజెంట్ లైన్ తీసుకుంటే అదే రేడియస్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్. సో ఏ సర్కిల్ తీసుకుందాం మనం? సపోజ్ నేను ఫస్ట్ సర్కిల్ తీసుకుందాం, సెకండ్ సర్కిల్ తీసుకుందాం. ఏది ఈజీగా ఉంది? 17 ఉంది, ఇక్కడ 22 ఉంది. మధ్యలో సర్కిల్ కొద్దిగా ఈజీగా ఉంది కాబట్టి సెకండ్ సర్కిల్ తీసుకుంటా. లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏంటి? రూట్ ఆఫ్ s11 అంటే కంప్లీట్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ 3,2. 3,2 దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4, 7 into 3 21, 6 into 2 12 plus 11 ఎంత ఇది? 20, 30, 40, 43, 44, 48, 57 రూట్ 57 వచ్చింది. సో ఇది మనకి కావాల్సిన రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ మనం చేసేసి యొక్క ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎలా చేస్తాం? సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ చేస్తున్నాను. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏముంది? x minus h whole square plus y minus k whole square equal to r square. మనకు వచ్చిన సెంటర్ ఏమైంది? సెంటర్ అంతా సెంటర్ ఆఫ్ ద సర్కిల్ 3,2. సో 3,2 అనేది మనకి వచ్చిన h, k సెంటర్ ఆఫ్ ద సర్కిల్. రేడియస్ ఎంత వచ్చింది? రూట్ 57. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. x minus 3 whole square plus y minus 2 whole square equal r square అంటే ఎంత? 57. దీని ఎక్స్పాన్షన్ చేస్తే x square plus y square minus 6x minus 4y ఇక్కడ నుంచి minus 4y plus 9 plus 4 plus 13 minus 57 equal to 0. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమవుతుంది? x square plus y square minus 6x minus 4y 13 minus 57 ఎంత? 54 44 minus 44 equal to 0. So this is the required equation of circle. X square plus y square minus 6x minus 4y minus 44 equal to 0. సో అర్థమైందా? లేదు అనుకుంటే కనుక చాలా లెంతీ ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. ఏం చేయాలి? ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ని x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 అని అస్యూమ్ చేసుకొని దీనికి ఆర్థోగోనల్ కండిషన్, దీనికి ఆర్థోగోనల్ కండిషన్, దీనికి ఆర్థోగోనల్ కండిషన్ 2g dash 2 into g into g dash plus 2 into f into f dash 2g dash plus 2f dash equal to c plus c dash చూస్తారా? ఆ కండిషన్ దీనికి వేస్తే 3 gfc లో 3 ఈక్వేషన్ వస్తాయి. వాటిలో c ఎలిమినేట్ చేసేసి g వాల్యూ f వాల్యూ ఫైండ్ అవుట్ చేసి మనం సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అది కొంచెం లెంతీ. ఇది అనుకోండి డైరెక్ట్ గా సెంటర్ అనేది రాడికల్ సెంటర్ అవుతుందని చెప్పి తెలియగానే మనం ఏం చేస్తాం? ఈ రెండు సర్కిల్స్ ని డిఫరెన్స్ చేస్తాం. రెండు లైన్లు వస్తాయి. ఆ రెండు లైన్లు సాల్వ్ చేస్తే రాడికల్ సెంటర్ వస్తుంది. రాడికల్ సెంటర్ మనకు కావాల్సిన సర్కిల్ యొక్క సెంటర్. ఇది వచ్చిన తర్వాత ఏం చేస్తాం? లెంత్ ఆఫ్ టాంజెంట్ రాసేస్తాం. సో సపోజ్ లెంత్ ఆఫ్ టాంజెంట్ మనకి 3 ఈ సర్కిల్ కి చూసాను. సపోజ్ మీరు ఫస్ట్ సర్కిల్ చూసినా లెంత్ ఆఫ్ టాంజెంట్ ఇదే వస్తుంది, రూట్ 57 వస్తుంది. కావాలంటే చెక్ చేయండి. 3,2 తీసుకెళ్ళి దీన్ని ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ సర్కిల్ లో పెడదాం. ఫస్ట్ సర్కిల్ కి లెంత్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుంది చెప్పండి? రూట్ ఆఫ్ s1 దీన్ని చూద్దాం. 3 స్క్వేర్ అంతా 9, 2 స్క్వేర్ అంతా 4 ప్లస్ 2 into 3 6, 17 into 2 34 ప్లస్ 4 ఎంత ఇది? 10 44 48 54 10 44 48 57 రూట్ 57 వస్తుందా? సేమ్. సో మనకి వాల్యూ అనేది చేంజ్ అవ్వదు, ఎందుకంటే రాడికల్ సెంటర్ నుంచి ఈ 3 సర్కిల్లో దేనికి లెంత్ ఆఫ్ టాంజెంట్ చూసినా సేమ్ రూట్ 57 వస్తుంది. ఓకేనా? ఇది ఈ క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్క్రీన్ షాట్ తీసుకోండి. Find equation of circle
find the equation of circle which cuts the circles x square plus y square minus 4x minus 6y plus 11 equal to 0 and x square plus y square minus 10x minus 4y plus 21 equal to 0 orthogonally and has diameter along the straight line and has diameter along the straight line 2x plus 3y equal to 7. Okay, very important question ఇది. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అడుగుతున్నాడు. అది ఏం చేస్తుందంటే ఆ సర్కిల్ ఎలా ఉందంటే ఈ సర్కిల్ని టూ సర్కిల్స్ని కూడా ఆర్థోగోనల్గా కట్ చేస్తుంది. ఆర్థోగోనల్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, theta equal to 90 degree. So and has diameter along the straight line. Orthogonal condition ఏంటి మనకి 2 times gg dash plus 2f dash equal to c plus c dash. So ఇది orthogonal condition. So equation of circle which cuts the circles orthogonally and has diameter along the straight line. సో మనం ఏం చేద్దామంటే రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ని మనం అస్యూమ్ చేసుకుందాం, ఆ తర్వాత ఈ ఆర్థోగోనల్ కండిషన్ ఉపయోగించి సాల్వ్ చేద్దాం. సో లెట్ ద required equation of circle is x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. ఇది మనం రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అనుకున్నాం. దీని సెంటర్ ఏమవుతుంది మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. వాడు ఏమన్నా అంటే ఈ ఒక రెండు సర్కిల్స్ ఉన్నాయి కదా, ఓ రెండు సర్కిల్స్ని మనకు కావాల్సిన సర్కిల్ ఏం చేస్తుంది ఆర్థోగోనల్ కట్ చేస్తుంది. ఆర్థోగోనల్ కట్ చేసినప్పుడు ఎన్ని పాయింట్ ఇంటర్సెక్షన్స్ వస్తాయి కదా. అండ్ యాజ్ డయామీటర్ అంటే దీని యొక్క డయామీటర్ సపోజ్ ఇలా ఉంది అనుకున్నాం, సెంటర్ ఆఫ్ సర్కిల్ ఇక్కడ ఉంది. డయామీటర్ వచ్చేసరికి ఒక స్ట్రైట్ లైన్ ఉంది. ఆ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏం ఇచ్చారంటే 2x plus 3y minus 7 equal to 0. అంటే ఈ సర్కిల్ని మనకు కావాల్సిన సర్కిల్ ఆర్థోగోనల్గా కట్ చేస్తుంది. ఈ కట్ చేస్తున్న సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఈ స్ట్రైట్ లైన్ మీద ఉంది అంటున్నాడు. డయామీటర్ ఈజ్ అలాంగ్ ద స్ట్రైట్ లైన్ అంటే మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అనే సెంటర్ అనేది దేని మీద ఉంది ఈ స్ట్రైట్ లైన్ మీద ఉంది. సో మైనస్ జీ మైనస్ ఎఫ్ అనేది స్ట్రైట్ లైన్ మీద ఉంటుంది కాబట్టి సిన్స్ సెంటర్ minus g comma minus f lies on straight line 2x plus 3y minus 7 equal to 0. ఏం చేయాలి దాని మీద ఉంది కాబట్టి సాటిస్ఫై చేయాలి. సో 2 into minus g x ప్లేస్ లో మైనస్ g అలానే y ప్లేస్ లో మైనస్ f minus 7 equal to 0. సో minus 2g minus 3f minus 7 equal to 0. సో మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది ఇక్కడ 2g plus 3f plus 7 equal to 0. ఇదేగా వచ్చేది, ఇది ఒక ఈక్వేషన్. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఎలా వస్తుంది మనకి ఈ సర్కిల్ ఇచ్చాడు చూసారా, ఈ సర్కిల్ మనం ఎస్ అనుకున్నాం లేదా 1 ఈ ఈక్వేషన్ 1 అనుకున్నాం. అలానే ఈ సర్కిల్ని మనం 2 అనుకున్నాం. మనకి కావాల్సిన రిక్వైర్డ్ సర్కిల్ ఉంది చూసారా, ఈ 1 అనేది ఈ సర్కిల్ 2 అందాం, దీని 3 అందాం. ఓకేనా, 1 అనేది సెకండ్ సర్కిల్ ఏం చేస్తుంది ఆర్థోగోనల్ కట్ చేస్తుంది. సో 1 ఈజ్ కటింగ్ ఆర్థోగోనల్లీ విత్ 2. సెకండ్ సర్కిల్ తో ఎలా కట్ చేస్తుంది ఆర్థోగోనల్ కట్ చేస్తుంది. సో 2g dash plus 2f dash equal to c plus c dash. సో దీని సెంటర్ మనకి ఆల్రెడీ g వాల్యూ g అనేది f అనేది అలా ఉంది. g పక్కన పెట్టేసేసి 2g dash వాల్యూ ఎంత, సపోజ్ దీని 2g dash వాల్యూ ఎంత డైరెక్ట్ గా చెప్పేస్తాను.
దీంట్లో హాఫ్ వాల్యూ కూడా తీసుకోవట్లా, జీ అనేది పక్కన పెట్టేసి 2g డాష్ వాల్యూ తీసుకుంటున్నాం. -4 ప్లస్ ఎఫ్ అనేది పక్కన పెట్టేస్తే 2f డాష్ వాల్యూ ఎంత దీనికి -6 ఈక్వల్ సి ప్లస్ సి డాష్ వాల్యూ ఎంత 11. సో డైరెక్ట్ వచ్చేస్తుంది ఇలా అయితే -4g -6f అటు పక్క తీసుకెళ్తే ఏమవుతుంది 4g ప్లస్ 6f ప్లస్ సి ప్లస్ 11 ఈక్వల్ టు 0 ఇలా వస్తుంది. ఈ రెండు అటు వైపు వెళ్ళి -4g కాస్త వెళ్తే +4g -6f కాస్త వెళ్తే +6f ప్లస్ సి ప్లస్ 11 ఈక్వల్ టు 0. ఇది ఒక ఈక్వేషన్ కదా. అలానే ఇప్పుడు 1 ఈజ్ కటింగ్ ఆర్థోగోనల్ విత్ 3 ఆల్సో, 3 తో కూడా ఆర్థోగోనల్ కట్ చేస్తుందిగా. 1 ఈజ్ కటింగ్ ఆర్థోగోనల్లీ విత్ 3. 1 ఈజ్ కటింగ్ ఆర్థోగోనల్లీ విత్ 3 అంటే మనకి పాయింట్స్ ఏమవుతాయి మళ్ళీ అగైన్ 2g డాష్ ప్లస్ 2f డాష్ ఈక్వల్ సి ప్లస్ సి డాష్. సో g పక్కన పెట్టేస్తే 2g డాష్ వాల్యూ ఎంత ఇక్కడ -10 ప్లస్ f పక్కన పెట్టేస్తే 2f డాష్ వాల్యూ ఎంత -4 ఈక్వల్ టు c ప్లస్ c డాష్ వాల్యూ ఎంత 21. సో -10g అంటే ఏమవుతుంది +10g -4f అంటే +4f ప్లస్ c ప్లస్ 21 ఈక్వల్ టు 0. ఈ రెండింటిని కూడా మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. c వాల్యూ సబ్ట్రాక్షన్ చేస్తే మనకి gf లో ఈక్వేషన్ వస్తుందిగా. సో మనం ఇప్పుడు దీన్ని ఏమనుకున్నాం 4th ఈక్వేషన్, దీని 5th ఈక్వేషన్ అనుకున్నాం. 4 - 5 చేస్తే gf లో వస్తుంది. ఆల్రెడీ gf లో ఒక ఈక్వేషన్ ఉందిగా, ఆ రెండింటిని సాల్వ్ చేద్దాం. సో 4 - 5 చేద్దాం. సో 4g ప్లస్ 6f 4g ప్లస్ 6f ప్లస్ c ప్లస్ 11 ఈక్వల్ టు 0. 10g ప్లస్ 4f c ప్లస్ 21 ప్లస్ c ప్లస్ 21 ఈక్వల్ టు 0. ఈ రెండింటిని మనం ఏం చేద్దాం సబ్ట్రాక్షన్ మైనస్ 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 మైనస్. 4g మైనస్ 10g ఎంత -6g 6f minus 4f 2f c minus c cancel 11 minus 21 ఎంత -10 equal to 0. మైనస్ తో మల్టిప్లై చేద్దాం లేదా -2 తో డివైడ్ చేద్దాం. -2 కామన్ తీస్తే ఏమొస్తుంది 3g -f ప్లస్ 5 ఈక్వల్ టు 0. -2 కామన్ తీస్తే 3g -2 కామన్ తీస్తే -f -2 కామన్ తీస్తే ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది 2g ప్లస్ 3f ప్లస్ 7. సో ఈ రెండింటికి YCXY మెథడ్ చేద్దాం. YCXY మెథడ్ చేస్తే మనకి ఏమొస్తుంది g వాల్యూ f వాల్యూ వచ్చేస్తుంది. సో YCXY మెథడ్ చేద్దాం. దానికి ఇది రబ్ చేస్తున్నాం. 1 ఈజ్ కటింగ్ ఆర్థోగోనల్ ఈ కండిషన్. సో ఇక్కడ చేస్తున్నాను. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. ఈ ఈక్వేషన్స్ ఏమవుదామంటే ఇది 6 ఇది 7. 6 and 7 సాల్వ్ చేస్తే మనకి gf వాల్యూస్ వస్తాయి. వాటిని తీసుకెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్లో పెడదాం. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, c వాల్యూ వచ్చేస్తుంది. ఓకే సాల్వింగ్ 6 and 7 ని సాల్వ్ చేద్దాం. 2g ప్లస్ 3f దీని నుంచి YCXY మెథడ్ అంటే ఏం చేస్తాం మధ్యలో నుంచి మొదలెట్టాలి. 3 7 2 3 దీనికి -1 5 3 -1 దీనికి ఏమున్నాయి gf కదా g value f value constant 1. okay g by 5 into 3 15 minus of minus plus 7 f by 21 minus 10 equal to 1 upon minus 2 minus 9. okay minus 9 minus 2 minus 9 minus 11
సో జీ వాల్యూ ఎంత 15 ప్లస్ 7 22 22 బై -11 అంటే ఎంత -2 జీ -2 ఎఫ్ ఎంత 21 - 10 అంటే 11 11 బై -11 అంటే -1 సో ఎఫ్ వాల్యూ -1 జీ వాల్యూ -2 జీ వాల్యూ ఎఫ్ వాల్యూ వచ్చింది మనకి సెంటర్ ఏమవుతుంది -g -f కదా ఆల్రెడీ మనకి ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ లో g వాల్యూ f వాల్యూ తెలిస్తే చాలు c వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ రెండు ఈక్వేషన్ ఉన్నాయి ఈ రెండిట్లో దేంట్లో సబ్స్టిట్యూట్ చేసినా మనకి c వాల్యూ వచ్చేస్తుంది సో సపోజ్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం 4g అంటే ఏమవుతుంది 4g అంటే 4 * -2 -8 6f అంటే -6 ప్లస్ c ప్లస్ 11 = 0 సో c వాల్యూ ఎంత -14 ప్లస్ 11 ప్లస్ 3 -3 అంటే 3 సో c వాల్యూ ఎంత వచ్చిందంటే 3 వచ్చింది c వాల్యూ 3 వస్తుంది సో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటే ఇప్పుడు మనం రాద్దాం రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది దీని ప్రకారం x² + y² ప్లస్ 2g అంటే -4x 2f అంటే -2y ప్లస్ c అంటే c వాల్యూ 3 ప్లస్ 3 = 0 ఓకేనా ఇది ఆన్సర్ కరెక్ట్ లేదు చూద్దాం x² + y² -4x -2y ప్లస్ 3 = 0 yes this is the required equation of circle అర్థమైందా ఎలా చేశాను డయామీటర్ మీద మన సెంటర్ ఉన్నాడు కాబట్టి మనకి ఈ -g -f దీంట్లో పెట్టి gf లో కండిషన్ తీసుకొచ్చా ఈ రెండు సర్కిల్స్ ని ఆర్థోగోనల్ కట్ చేస్తుంది కాబట్టి 2g' + 2f' = c + c' కండిషన్ ద్వారా ఈ రెండు వచ్చినాయి ఈ రెండు ఈక్వేషన్ లో వాటిని సాల్వ్ చేస్తే నాకు c ఎలిమినేట్ చేసేసి gf లో ఒక ఈక్వేషన్ తీసుకొచ్చా y/x మెథడ్ ఉపయోగించి g వాల్యూ f వాల్యూ ఫైండ్ అవుట్ చేశా దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి c వాల్యూ వచ్చింది gf c వాల్యూస్ రాగానే మనకి సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసింది ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి మనం ఒక క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం Find the equation of circle passing through origin and cuts the circles orthogonally. ఈ క్వశ్చన్ చూసిన తర్వాత అక్కడ రెండు చిన్న క్వశ్చన్లు ఉన్నాయి అవి కూడా చేస్తే ఇక సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ మ్యాక్సిమం ఈ నుంచే ఇస్తారు సో ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ఆరిజిన్ passing through 0, 0 and cuts the circles x² + y² -4x + 6y + 10 = 0 x² + y² + 12y + 6 = 0 ఆర్థోగోనల్లీ ఆర్థోగోనల్ కట్ చేసి సర్కిల్ కావాలి ఓకేనా ఈ క్వశ్చన్ ఎలా చేద్దామంటే మనం ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే సర్కిల్ ఈక్వేషన్ లో c ఉంటదగా సో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ required equation of circle passing through origin is x² + y²
ప్లస్ 2gx ప్లస్ 2fy ఈక్వల్ టు 0. సి అనే టర్మ్ ఉండదు. ఎందుకని? ఆరిజిన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ x0 y0 x టర్మ్ 0 y టర్మ్ 0. సి అంటే 0, సి కూడా 0 అయిపోతుంది. అందువల్ల ఆరిజిన్ నుంచి పోయే మనకి సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే ఇది అవుతుంది. సి టర్మ్ ఉండదు. ఒకవేళ మనకి సి అంటే ఏంటి? సబ్ కాన్స్టెంట్. 5 = 0 4 = 0 అవ్వదు కదా. సో అందువల్ల సి టర్మ్ అనేది ఉండదు. సో x² + y² + 2gx + 2fy = 0 విల్ బి ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఇప్పుడు ఈ సర్కిల్ ఎలా కట్ చేస్తున్నా అంటున్నాడు? ఆర్థోగోనల్లీ. ఆర్థోగోనల్లీ అంటే ఏంటి మీనింగ్? θ = 90 డిగ్రీ. సో ఆర్థోగోనల్ కట్ చేస్తే మనకి కండిషన్ ఏముంది? 2gg' + 2ff' = c + c'. కానీ ఇక్కడ c వాల్యూ లేదుగా. సో c వాల్యూ 0 కాబట్టి నేను c వాల్యూ రిమూవ్ చేస్తా. సో ఓన్లీ c' ఇక్కడ. సో చూద్దాం ఈ ఆర్థోగోనల్ కండిషన్ అప్లై చేద్దాం వీటికి. ఈ సర్కిల్ కి g అనే టర్మ్ పక్కన నుంచి చేస్తున్నా. g పక్కన నుంచి చేస్తే ఏమి మిగిలింది? ఇంకా 2g'. 2g' అంటే డైరెక్ట్ గా ఇదేగా 2g'(x). సో 2g' అంటే ఎంత ఉంది ఇక్కడ? -4. 2f అనేది పక్కన పెట్టేస్తున్నా. f పక్కన పెట్టేస్తే 2f'. 2f' వాల్యూ ఎంత? 6 = c ఎలాగో మనకి ఇక్కడ 0 ఈ సర్కిల్ కి. c' వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 10. ఓకే. దీని నుంచి -2 కామన్ తీసి క్యాన్సిల్ కొట్టొచ్చుగా. 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది? -2g + 3f = 5. 2 2 are 4, 2 3 are 6, 2 5 are 10. సో -2g + 3f = 5. దీన్ని ఇంకా రాసుకోవచ్చు. 2g - 3f + 5 = 0. -2g అంటే 2g, 3f అంటే -3f + 5 = 0. ఇది ఒక ఈక్వేషన్. అలానే సిమిలర్లీ సెకండ్ చూద్దాం. దీంతో కూడా ఆర్థోగోనల్ కట్ చేస్తున్నాగా. సో దానికి కూడా మనం ఆర్థోగోనల్ కండిషన్ అనేది అప్లై చేద్దాం. సో అప్లై చేస్తే ఏమవుతుంది? ఈ సర్కిల్లో x టర్మ్ y టర్మ్ రెండు ఉన్నాయి. ఇక్కడ x టర్మ్ లేదు. సో x టర్మ్ లేదు కాబట్టి g అనేది పక్కన పెట్టేస్తే 2g' వాల్యూ ఎంత ఇక్కడ? 0 ప్లస్ f అనే టర్మ్ పక్కన పెడితే 2f' వాల్యూ ఎంత? 12 = c వాల్యూ 0, c' వాల్యూ ఎంత అక్కడ? 6. సో ఇదంతా 0 అయిపోయిందిగా. సో ఎంత ఉంది ఇక్కడ? 66. f = ఎంత? 6/12 అంటే 1/2. అంటే f వాల్యూ ఎంత వచ్చింది మనకి? f వాల్యూ 1/2. f వాల్యూ 1/2 అయితే g వాల్యూ ఎంత? 2g = -3f అంటే 3f ప్లస్ 5 అయితే -5. సో 3f - 5. 3f - 5. 3/2 - 5 అంటే 3 - 10 అంటే -7/2. సో g వాల్యూ ఎంత వచ్చిందంటే g వాల్యూ 3/2 - 5 ఇది 2g. 3 - 10 అంటే -7/2. g వాల్యూ వచ్చేసరికి -7/4. g వాల్యూ -7/4 వచ్చింది. సో -7/4 f వాల్యూ వచ్చింది, g వాల్యూ వచ్చింది. మనకి చాలా ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వచ్చేసినట్టుగా c వాల్యూ లేదుగా. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుందంటే x² + y² + 2 * g వాల్యూ ఎంత? -7/4 y -7/4x + 2f వాల్యూ ఎంత? 1/2 y = 0. సో 2 ది 10 టైమ్స్ ఫర్ ది 2 టైమ్స్. సో బేస్ 2 ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 తో మల్టిప్లై చేస్తా. 2 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 2 టైమ్స్ x² + y² ఏం చూడండి 2x² + 2y². 2 క్యాన్సిల్ అయితే -7x. 2 క్యాన్సిల్ అయిపోతే +2y = 0. సో ఆన్సర్ ఏముందంటే x² + 2x² + 2y² -7x + 2y = 0. ఎస్, ఇది ఆన్సర్. ఓకేనా? ఏంటి సింపుల్ గా పాస్ త్రూ ఆరిజిన్ అన్నాడు కాబట్టి కాన్స్టెంట్ టర్మ్ ఉండదు. ఆర్థోగోనల్ కండిషన్ ఇది. దాంట్లో c అనేది లేదు కాబట్టి రిమూవ్ చేస్తాం. c రిమూవ్ చేస్తే ఏముంటుంది? c' మాత్రమే ఉంటుంది. g పక్కన పెడితే 2g' వాల్యూ ఎంత ఉంది? -4. f పక్కన పెడితే 2f' వాల్యూ ఎంత ఉంది? 6. అలా ఈ కండిషన్ వచ్చింది. అలానే ఈసారి సెకండ్ దానికి కూడా అంతే. ఇక్కడ కాకపోతే g టర్మ్ లేదుగా. 2gx x టర్మ్ లేదు అంటే g టర్మ్ లేదు అంటే g వాల్యూ 0 అయిపోతుంది. f * 2f' వాల్యూ ఎంత ఉంది? 12 ఈక్వల్ ఎంత ఉంది? c + c' లో c' వాల్యూ ఎంత? 6. సో f వాల్యూ వచ్చింది, g వాల్యూ వచ్చింది, రెండింటిని సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ సర్కిల్ వచ్చింది. స్క్రీన్ షాట్ తీసుకోండి.
నెక్స్ట్ మనం ఇంకో క్వశ్చన్ చూద్దాం. If straight line represented by x cos alpha plus y sin alpha equal to p, intersects the circle intersects the circle x square plus y square equal to a square at the points a and b, then show that equation of circle with AB bar as diameter is x square plus y square minus a square minus 2p into x cos alpha plus y sin alpha minus p equal to 0. ఈ క్వశ్చన్ లెంది, ఆన్సర్ షార్ట్, ఆన్సర్ చిన్నది. చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. ఇఫ్ స్ట్రైట్ లైన్ రిప్రజెంటెడ్ బై x cos alpha plus y sin alpha equal to p intersects the circle x square plus y square equal to a square at points a and b, then show that equation of circle with AB bar as diameter is this one. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇదేంటి, స్ట్రైట్ లైన్ అని ఆడే చెప్తున్నాడు. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇదేగా. సో గివెన్ స్ట్రైట్ లైన్ ఏమి ఇచ్చాడు, గివెన్ స్ట్రైట్ లైన్ ఈస్ x cos alpha plus y sin alpha minus p equal to 0. ఇదే ఫార్మాట్ లో ఉంది. x టర్మ్ y టర్మ్ కాన్స్టెంట్ టర్మ్ అంటే ax plus by plus c equal to 0. ఆ ఫార్మాట్ లో ఉండే దాన్ని ఏమంటాం, స్ట్రైట్ లైన్ అంటాం. సో ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, స్ట్రైట్ లైన్. ఇది ఇంటర్సెక్ట్ చేస్తుంది దేన్ని, సర్కిల్. సో గివెన్ సర్కిల్ ఏంటి ఇక్కడ, గివెన్ సర్కిల్ ఈస్ x square plus y square minus a square equal to 0. సెంటర్ ఏమో ఆరిజిన్, x square plus y square equal to a square అంటే సెంటర్ ఆరిజిన్ కదా, రేడియస్ అంతా a. అట్ పాయింట్స్ a and b అంటే ఈ సర్కిల్ ఇలా ఉంది, దీన్ని ఈ లైన్ x cos alpha plus y sin alpha equal to p అనేది ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఏ పాయింట్ దగ్గర, a అనే పాయింట్ b అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. దెన్ షో దట్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ AB బార్ as డయామీటర్ అంటే AB బార్ డయామీటర్ గా చేసుకుని ఒక సర్కిల్ ఉంది. AB బార్ ని డయామీటర్ గా చేసుకుని ఒక సర్కిల్ లా ఉంది. ఇది AB అనేది ఈ సర్కిల్ కి డయామీటర్. దెన్ ఆ సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే ఈ s ప్లస్ సమ్ ఇది ఈక్వల్ టు అని చూపించాలి. సో ఈ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఇది లైన్ L అయితే ఈ సర్కిల్ S అయితే మనకు బ్లూ సర్కిల్ ఉంది సరే, ఈ బ్లూ సర్కిల్ బ్లాక్ సర్కిల్ ఏమో S, బ్లాక్ లైన్ ఏమో L. ఈ బ్లూ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే s ప్లస్ లాంబ్డా L ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది ఈ ఫ్యామిలీ సర్కిల్స్ ను మనం నేర్చుకుంటాం. ఏంటి, సర్కిల్ ఉంది, ఒక లైన్ ఉంది, ఈ లైన్ డయామీటర్ గా కలిగి ఉన్న సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే s ప్లస్ లాంబ్డా టైమ్స్ దిస్ లైన్ ఈక్వల్ టు 0. సో రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ is s plus lambda l equal to 0. ఇక్కడ s అంటే ఏంటి, ఈ సర్కిల్ s, ఇది s. l అంటే ఏంటి, ఇక్కడ దిస్ లైన్ ఈజ్ l,
ఇది ఎల్ ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్ ఈక్వల్ 0. సో ఎస్ సర్కిల్ రాస్తున్నా ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా టైమ్స్ దిస్ లైన్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై sin ఆల్ఫా మైనస్ పి ఈక్వల్ టు 0. సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో దీన్ని ఒక పర్టికులర్ ఆర్డర్లో రాద్దాం. రాసి దీని సెంటర్ అనేది దేని మీద ఉంటుంది? ఈ సర్కిల్ యొక్క సెంటర్ దేని మీద ఉంది? ఈ లైన్ మీద ఉందిగా. ఈ సెంటర్ దీని మీద ఉంది కాబట్టి లైన్ ని సాటిస్ఫై చేయాలి. సో ఫస్ట్ ఈ సర్కిల్ యొక్క సెంటర్ అంటే చెప్పండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ టర్మ్ ఏంటి ఇక్కడ లాంబ్డా కాస్ ఆల్ఫా ఎక్స్, వై టర్మ్ ఎంత లాంబ్డా ఎక్స్ కాస్ ఆల్ఫా లాంబ్డా కాస్ ఆల్ఫా అంటే ఎక్స్ రాశారు. వై టర్మ్ ఏమవుతుంది ప్లస్ లాంబ్డా సైన్ ఆల్ఫా బై మైనస్ పి లాంబ్డా మైనస్ ఏ స్క్వేర్ మైనస్ పి లాంబ్డా ఈక్వల్ 0 అంతేనా. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ టర్మ్స్ రాశాను. ఎక్స్ టర్మ్ ఏంటి ఇక్కడ లాంబ్డా కాస్ ఆల్ఫా ఎక్స్, వై టర్మ్ ఏంటి లాంబ్డా సైన్ ఆల్ఫా వై మైనస్ ఏ స్క్వేర్ మైనస్ పి లాంబ్డా ఈక్వల్ 0. ఇదో కాన్స్టెంట్. సో ఈ సర్కిల్ సెంటర్ ఎంతో చెప్పండి. సెంటర్ అంతా మైనస్ లాంబ్డా కాస్ ఆల్ఫా బై 2 మైనస్ లాంబ్డా సైన్ ఆల్ఫా బై 2 ఇదేగా. ఈ ఎక్స్ టర్మ్ వై టర్మ్ ఇయే కదా ఇక్కడ ఉంది. చూడండి ఎక్స్ టర్మ్ కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ లాంబ్డా కాస్ ఆల్ఫా, వై టర్మ్ ఎంత లాంబ్డా సైన్ ఆల్ఫా. దీంట్లో సగం ఎంత లాంబ్డా కాస్ ఆల్ఫా బై 2 దానికి మైనస్ సైన్, లాంబ్డా సైన్ ఆల్ఫా బై 2 దానికి మైనస్ సైన్. ఈ సెంటర్ దేని మీద ఉంది? దిస్ సెంటర్ లైస్ ఆన్ దిస్ లైన్ ఎల్ మీద ఉంది. సో ఎల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎక్స్ ప్లస్ ఎంత వస్తుంది? ఈ మైనస్ ఎక్స్ లాంబ్డా కాస్ ఆల్ఫా బై 2. సో మైనస్ లాంబ్డా కాస్ ఆల్ఫా బై 2 ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా అంటే వై అంటే ఇక్కడ మైనస్ లాంబ్డా సైన్ ఆల్ఫా బై 2 ప్లస్ మైనస్ లాంబ్డా సైన్ ఆల్ఫా బై 2 అని బై టర్మ్ ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ పి ఈక్వల్ టు 0. సో ఇక్కడ చూడండి మైనస్ లాంబ్డా బై 2 ఇంటూ కాస్ ఆల్ఫా ఏమవుతుంది కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఇక్కడ కూడా అంతే మైనస్ లాంబ్డా బై 2 సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ పి ఈక్వల్ టు 0. సో మైనస్ లాంబ్డా బై 2 కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుంది మైనస్ లాంబ్డా బై 2 కామన్ తీస్తే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా 1 మై ఈక్వల్ టు పి. సో దీని వాల్యూ 1 కాబట్టి పి లాంబ్డా వాల్యూ ఎంత మైనస్ 2p ప్లస్ లాంబ్డా ఈక్వల్ టు మైనస్ 2p. సో లాంబ్డా వాల్యూ మైనస్ 2p పెడితే ఏమొస్తుంది ఇక్కడ లాంబ్డా ప్లేస్ లో ఇదేగా ఇచ్చిన ఈక్వేషనేగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ 2p టైమ్స్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా మైనస్ p ఈక్వల్ టు 0. సో ప్రూవ్ అయిపోయినట్టే ఇక్కడ లాంబ్డా ఈక్వల్ మైనస్ 2p వస్తే చాలు. మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇదిగోండి ఇదే ప్రూవ్ చేయమంది. If straight line represented by this straight line intersects circle at points AB, show that equation of circle with AB are diameter this one. సో మనకి తెలిసి s plus lambda l equal 0 అనేది తీసుకున్నాను. దీని సెంటర్ అనేది దేని మీద ఉంటుంది? ఈ AB లైన్ మీద ఉంటుంది. అదే ఆ లైన్ ఏంటి? స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇదే. సో దాంట్లో x ప్లస్ y ప్లస్ సబ్స్టిట్యూట్ చేశాను. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఈక్వేషన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ చేస్తాను. Two circles for two circles x square plus y square plus 2gx plus 2fy equal to 0 and x square plus y square plus 2g dash x plus 2f dash y equal to 0 touch each other
then show that f dash g ఈక్వల్ టు జీ డాష్ ఎఫ్. ఓకేనా, ఈ కండిషన్ ప్రూవ్ చేయమంటున్నాడు. టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ దెన్ షో దట్. టచ్ ఈచ్ అదర్ అంటే ఎన్ని రకాలుగా ఉండొచ్చు? టూ వేస్, ఇలా ఎక్స్టర్నల్గా టచ్ అవ్వచ్చు, లేదా సర్కిల్స్ ఇలా ఇంటర్నల్గా కూడా టచ్ అవ్వచ్చు. ఇంటర్నల్గా టచ్ అయితే ఒక కామన్ టాంజెంట్ ఉంటుంది, ఎక్స్టర్నల్గా కూడా టచ్ అవ్వచ్చు. సరే, ఇంటర్నల్గా టచ్ అయితే కండిషన్ ఏంటి? సెంటర్ C1 సెంటర్ C2 ఈ రెండు మధ్య డిస్టెన్స్, ఇది వచ్చేసరికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అదే సర్కిల్స్ ఎక్స్టర్నల్ టచ్ ఇచ్చేది అయితే C1 C2 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడ ఉంటుంది. సో ఇఫ్ టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అని చెప్పి అంటున్నాడు. ఈ దీంట్లో C టర్మ్ ఉందా? లేదు. దీంట్లో కాన్స్టెంట్ టర్మ్ ఉందా? C వాల్యూ లేదు. అంటే మీనింగ్ ఏంటి? టూ సర్కిల్స్ కూడా ఎక్కడ టచ్ అవుతున్నట్టు? ఈ టూ సర్కిల్స్లో ఇది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందా లేదా? ఎలా తెలుస్తుంది నాకు ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందా అంటే x ప్లస్లో 0 పెట్టు, y ప్లస్లో 0 పెట్టు, 0, 0, ఇది 0, ఇది 0, ఇది 0, ఇది 0, 0 ఈక్వల్ 0. దీంట్లో కూడా 0, 0 పెట్టు, 0, 0, 0, 0, 0 ఈక్వల్ 0. సో దీస్ టూ సర్కిల్స్ ఆర్ పాసింగ్ త్రూ ఆరిజిన్. సో టచింగ్ అనేది ఎక్స్టర్నల్గా ఉండొచ్చు, ఇంటర్నల్గా కూడా ఉండొచ్చు. అంటే C1 C2 ఈక్వల్ టు R1 ప్లస్ R2 అవ్వచ్చు, లేదా C1 C2 ఈక్వల్ టు R1 మైనస్ R2 కూడా అవ్వచ్చు. ఈ రెంట్లో మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2. సో ఈ రెంట్లో ఏదైనా అవ్వచ్చు. కాకపోతే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇంకా ఈజీ వే ఏంటంటే ఈ ప్రూవ్ చేయడానికి ఆ టచింగ్ పాయింట్ ఆరిజిన్ తెలిసిపోయిందిగా, 0, 0 అని, 0, 0. C1 C2 ఈక్వల్ టు మోడ్ ఆఫ్ R1 మైనస్ R2. ఓకే, ఈ మూడు కొలినియర్గా ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయిగా. ఇక్కడ రాసుకోండి సొల్యూషన్. సిన్స్ దీన్ని 1 అనండి, దీన్ని 2 అనండి. సిన్స్ 1 and 2 ఆర్ పాసింగ్ త్రూ ఆరిజిన్, లేదా సిన్స్ 1 and 2 హ్యావ్ no constant term implies they are passing through origin. They are passing through origin. So common, so origin తెలిసింది కాబట్టి C1 C2 origin 0, 0 are collinear అంటే లయింగ్ ఆన్ సేమ్ స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి. కో ప్లస్ లీనియర్ సేమ్ లైన్ మీద ఉన్నాయి. సో సేమ్ లైన్ మీద ఉంటే ఎలా ఉన్నా సరే, మనకి ఇలా ఉన్నా ఈ రెండు కండిషన్లో ఏది ఉన్నా సరే, స్లోప్ ఆఫ్ సపోజ్ OC1 ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ OC2, స్లోప్ ఆఫ్ OC1 ఈక్వల్ టు OC1 అంటే ఆరిజిన్ అండ్ C1 ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ OC2, దీని స్లోప్ ఈక్వల్ టు దీని స్లోప్, OC1 స్లోప్ OC2 స్లోప్. ఇక్కడ కూడా అంతేగా, ఆరిజిన్ C1 స్లోప్ ఆరిజిన్ C2 స్లోప్ ఒకటేగా. సో ఈ రెండు కండిషన్లో ఏది తీసుకున్నా స్లోప్ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో OC1 స్లోప్ కావాలి. C1 యొక్క సెంటర్ అంతా, C1 ఫస్ట్ సర్కిల్ సెంటర్ అంతా -G -F, C2 సర్కిల్ సెంటర్ అంతా -G' -F', ఆరిజిన్ అంతా 0, 0. ఇక్కడ ఆరిజిన్ 0, 0. సో OC1 స్లోప్ చూద్దాం. OC1 స్లోప్ ఏమవుతుంది? -F బై -G. OC2 స్లోప్ ఎంత? -F' బై -G', y2 - y1 by x2 - x1, y2 - y1 by x2 - x1 వేసాను అంతే స్లోప్ ఫార్ములా. సో రెండు పాయింట్ ఇచ్చినప్పుడు స్లోప్ కనుక్కోవచ్చుగా, y2 - y1 by x2 - x1 అని. సో మైనస్ క్యాన్సిల్, మైనస్ క్యాన్సిల్. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఇదేగా వచ్చేది f ఇంటూ G' ఆర్ G' ఇంటూ F, G' ఇంటూ F ఈక్వల్ టు F' ఇంటూ G, F' ఇంటూ G వచ్చేసిందిగా, ప్రూవ్ చేస్తాగా. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇచ్చిన సర్కిల్స్లో కాన్స్టెంట్ టర్మ్ లేదు, అబ్జర్వేషన్ చేయాలి. అబ్జర్వేషన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. రెండిట్లోనూ కాన్స్టెంట్ టర్మ్ లేదు
అంటే దీస్ టూ సర్కిల్స్ ఆర్ పాసింగ్ త్రూ ఆరిజిన్. సో టచ్ అయితే ఎక్కడ టచ్ అవుతాయి, ఒకే ఒక్క పాయింట్కి టచ్ అవుతుందని చెప్తాడు. టచ్ ఇచ్చేదారు అంటే ఒకే ఒక్క సింగిల్ పాయింట్, రెండు కూడా ఆరిజిన్ నుంచి పోతున్నాయి. సో ఆ పాయింట్ ఆ టచింగ్ పాయింట్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆరిజిన్ అవుతుంది. సో ఆరిజిన్ అవుతుందంటే మీనింగ్ ఏంటి, ఇలానే ఉండొచ్చు బొమ్మ, ఇలానే ఉండొచ్చు. ఇలా ఉంటేనే C1 C2 R1+R2, ఇలా ఉంటే C1 C2 mod of R1-R2. లేదు మాకు ఈ కాన్సెప్ట్ వద్దు అనుకుంటే కనుక చాలా కష్టంగా చేయాల్సి వస్తుంది. ఈ రెండు కండిషన్లు తీసుకోవాలి. C1 C2 R1+R-R2 తీసుకొని మనం ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఫార్ములా వేసి మనం చేస్తే అప్పుడు మళ్ళీ ఈ కండిషన్ వస్తుంది. దానికన్నా ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే ఆరిజిన్ అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో మూడు కూడా కొలీనియర్. సో స్లోప్ ఆఫ్ OC1 స్లోప్ ఆఫ్ OC2 ఫస్ట్ ఇయర్ చేసిన కాన్సెప్ట్. దీన్ని చేస్తే సింపుల్గా వచ్చేస్తాయి. 2 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఓకేనా, 2 మార్క్స్ అవ్వచ్చు, 4 మార్క్స్కి అవ్వచ్చు. 4 మార్క్స్ ఇచ్చినా ఇదే ప్రొసీజర్. కాకపోతే నేను ఏంటంటే ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్స్ రాయాలా. మీరు ఎలా తీసుకోవాలి, గివెన్ సర్కిల్స్ అని చెప్పి ఈ సర్కిల్ 1 అనుకోవాలి, ఈ సర్కిల్ 2 అనుకోవాలి. తీసుకొని ఇలా స్లోప్స్ ఈక్వేట్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.